ఫ్రెండ్స్, మేడారం జాతర అంటే అందరికీ తెలిసింది. మామూలుగా సమ్మక్క సారక్క వండుకొని తినడం, ఎంజాయ్ చేయడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ జాతర టైంలో పోగైన చెత్త ఎక్కడ వేస్తారు అనేది చాలామందికి తెలియదు. ఇక్కడ చూసిన వాళ్ళు తెలుసుకొని ఎవరికి చెప్పరు. కానీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. మేడారం డంపింగ్ యార్డ్ అనేది 2-3 దిక్కులు వేస్తారు చెత్త. అది కూడా ఎక్కడ ఆ మేడారము ఇది ఏ గూడెం ఏది రెడ్డిగూడెం వెనక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట వెనక ఇంకో గుట్ట ఉంటుంది. ఈ 2 గుట్టల సందుల నుంచి రోడ్డు పోతుంది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఇటు మన నార్లాపూర్ సైడ్ ఒక రోడ్డు పోతుంది. ఆ రోడ్లో 2-3 చోట్ల ఇగో ఇక్కడ ఇలాంటి ప్లేస్లో ఈ డంపింగ్ యార్డ్ చెత్త అనేది వేస్తారు. ఆ జాతర అయిపోగానే ఎమ్మటెమ్మటే వేసేసి కాలబెడతారు అనమాట. ఇక చూసిరుగా ఇవి కాలబెడతారు, లేదా బండ్లతో నెట్టించి బూడిపిచ్చేస్తారు. ప్రస్తుతానికైతే అప్పుడు పోయిన జాతర అప్పుడు జరిగినటువంటి చెత్త అయితే కొంచెం ఉన్నది. ఇక తర్వాత కూడా డైలీ 100 మంది వస్తూనే ఉన్నారు భక్తులు. జాతర ఎప్పటి కాకుండా ఈ మధ్య కాలంలో ఎప్పటికి వస్తూనే ఉన్నారు. ఆ వచ్చిన చెత్త కూడా ఇన్నే వేసిరు. ఇది అదే చెత్త అంటే ఏమైనా వాటర్ బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లు, ఇక ఇవే ఎక్కువ ఉంటాయి. ఈ విస్తార్లు ఇవే ఎక్కువ ఉంటుంది. మనం రోజు రోజుకు ప్లాస్టిక్ వాడకం అనేది పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఈ కాలబెడితే తప్ప వేరే పరిష్కార మార్గం అయితే లేదు. మేడారం జాతర అంటే నాటే జోకు. 10 ఏళ్ల క్రితం వరకు ఎట్లా ఉండే అంటే ఇక్కడ చెత్త అనేది జాతర అంతా అయిపోయిన తర్వాత మాత్రమే అంటే సేకరించేసి ఒక దగ్గర వేసి కాలబెట్టడమా బూడ్చడమా చేసేటోళ్ళు. సో గత 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడే ఇక్కడ ఈ సబాయి వాళ్ళని పెట్టి ఎప్పటికప్పుడే క్లీన్ చేసి ఏ చెత్త పడ్డా, ప్లాస్టిక్ కవర్ పడ్డా, ఏది పడ్డా ఎమ్మటెమ్మటే క్లీన్ చేసి శుభ్రం చేస్తున్న పరిస్థితి ఉంది 10 ఏళ్ల నుంచి. అంతకుముందు వేరే దారుణమైన పరిస్థితి ఉంది. ముక్కు మూసుకునేటోళ్ళు. ఆ 3వ రోజు జాతర లాస్ట్ రోజు ముక్కు మూసుకొని భరించలేక వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడప్పుడు శుభ్రం చేస్తున్నారు. ఆ చెత్త తీసుకొచ్చి ఇలాంటి ప్రదేశాల్లో 2-3 చోట్ల అయితే వేస్తున్నారు. ఇది కథ. అయితే మనం ఇప్పటికైనా మారాలి. జర్నలిస్ట్ పేజ్ తరపున ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని మనం తగ్గించుకోవాలి. జాతర వచ్చిన ఇంటి దగ్గర అయినా ఎక్కడైనా సాధ్యమైనంత వరకు చెత్త అనేది వేయడం అనేది బంద్ చేయాలి. చెత్త అంటే కొబ్బరి పీసులు, ఇలాంటి ఈ ప్రకృతి చెట్ల నుంచి వచ్చినటువంటి పదార్థాలను వాటిని ఉపయోగించేటప్పుడు కొబ్బరికాయలు, ఆ చెత్త, అది కొబ్బరి పీసులు ఇవన్నీ భూమిలోకి కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ ఒక్కటే భూమిలోకి కలవదు. కాబట్టి మనం ఇప్పటికైనా చాలా వరకు వీలైనంత వరకు అయితే చెత్తను మనం తగ్గించుకోవాలి. చెత్త అంటే ఏం లేదు, ప్లాస్టిక్ వస్తువుల నుంచి వచ్చినటువంటి ఆ ప్లాస్టిక్ కవర్లు, ఈ వాటర్ బాటిళ్ళు ఇవే. కాబట్టి మనం వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎప్పటికప్పుడు కాలు పెట్టకపోతే మేడారం ఆగం అయిపోతుంది. ఇప్పటి నుంచి కొన్ని 100 సంవత్సరాలు కాకపోతే ఈ 30-40 సంవత్సరాల నుంచి మేడారం జాతర చాలా ఎక్కువగా జరుగుతోంది. ఎక్కువ భక్తులు రావడం, వ్యాప్తంగా ఫేమస్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి అది అంతే స్థాయిలో చెత్త పోగు అనేది జరుగుతూ ఉంది. కాలబెట్టకపోతే ఇక ఇక్కడ మేడారం ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఇది పరిస్థితి. ఇట్లా మేడారంలో చెత్త అనేది ఇక్కడ వేస్తారు. మట్లో బొంద దవ్వరు కదా, ఈ బొందలలో వేస్తారు, మళ్ళీ పూడ్చేస్తారు. పూడ్చకపోతే ఇక్కడ నుంచే కొత్త వైరస్లు పుట్టే అవకాశం ఉంటుంది. ఇది పరిస్థితి మేడారంలో. మేడారం జాతరకు వచ్చే భక్తులకు జర్నలిస్ట్ పేజీ మరొకసారి చెప్తోంది, వీలైనంత వరకు చెత్త అనేది వేయకుండా జాతరకు వచ్చి సమ్మక్క సారక్కలను దర్శించుకొని పోవాలని అయితే మేమైతే కోరుకుంటాను.